నమస్తే. ప్రస్తుతం మనం ఎంసీహెచ్ఆర్‌డి బిల్డింగ్ దగ్గర ఉన్నాం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచే ఇంకో 5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచే ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలన్నీ జరగడానికి లోపల ఏర్పాట్లు సిద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో, ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన జరగబోతోంది. సో, గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రగతి భవన్‌కి సంబంధించి పరిపాలన విభాగం ఉందో దాన్ని ప్రస్తుతం ప్రజా భవన్‌గా మార్చినటువంటి పరిస్థితి. సో, అక్కడ రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. సో, అక్కడ ఉన్నటువంటి ఒక క్యాంప్ ఆఫీస్‌ని, అక్కడ ఉన్నటువంటి ఒక క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటాయించినటువంటి పరిస్థితి. సో, ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇంటి నుంచే కూడా ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో, తాజాగా ఏదైతే ఎంసీహెచ్ఆర్‌డి బిల్డింగ్‌లోని ఒక 45 ఎకరాలకు సంబంధించినటు బిల్డింగ్‌లో ఒక 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 ప్రాంతంలో ఒక 100 నుంచి 400 గజాలకు సంబంధించిన స్థలంలో ఇప్పటికే బిల్డింగ్ పనులు కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో, ఇప్పటికే ఆ యొక్క భూమి పూజ కూడా జరిగింది. అదే పిల్లర్ల వరకు కూడా లేసినటువంటి పరిస్థితి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ దరిదాపుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతం అనేది చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడి ఉంది. అదేవిధంగా ఏదైతే సీఎంకి నివాసానికి సొంత నివాసం ఏదైతే జూబ్లీహిల్స్‌లో ఉందో ఆ నివాసానికి కూడా ఇది చాలా దగ్గరలో ఉండడంతో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఒకవేళ సీఎం కనుక ప్రతిరోజు ప్రగతి భవన్ వరకు వెళ్లాల్సి వస్తే కొంత ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి తన నివాసం వద్ద దగ్గరలో ఉంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఉండకుండా ప్రజలకు ఎటువంటి అవస్థ ఉండకుండా తన యొక్క కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో, దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ యొక్క ఎంసీహెచ్ఆర్‌డి బిల్డింగ్లో కొంత ప్రాంతాన్ని తన యొక్క క్యాంప్ కార్యాలయానికి కేటాయించుకోవడం జరిగింది. సో, ఇప్పటికీ పనులు కూడా కొంచెం శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇంకో రానున్న 5 సంవత్సరాల పాటు కూడా ఇదే ప్రాంతం నుంచి ఈ ఎంసీహెచ్ఆర్‌డి బిల్డింగ్ నుంచే కూడా ముఖ్యమంత్రి తన కార్యకలాపాలు కొనసాగించేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది.